వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము ఎగ్ నూడిల్స్ తయారు చేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: నూడిల్స్ 1 పీస్, 2 ఎగ్స్, పావు కప్పు క్యాప్సికమ్ సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి ముక్కలుగా, పావు కప్పు క్యారెట్ ముక్కలు, హాఫ్ కప్పు క్యాబేజీ ముక్కలు, పావు కప్పు ఉల్లిపాయ ముక్కలు, హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, పావు టేబుల్ స్పూన్ కారము, 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్, రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, వెనిగర్ 1 టేబుల్ స్పూన్. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో 2 చెంచాల నీళ్ళు పోసి మరిగించుకోవాలి. నీళ్ళు బాగా మరుగుతున్నాయి. నూడిల్స్ దీంట్లో మరుగుతున్న నీళ్ళలో వేసుకుందాం. 1 పీస్. దీంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఉడికించుకోవాలి. నూడిల్స్ ఒక 80% వరకు ఉడికించుకోవాలి. ఇలా అంటే పెరగాలి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. వీటిని ఒక స్టైనర్లో వేసుకుందాం. ఇట్లా స్టైనర్లో వేసుకొని నూడిల్స్ దీనిపై నుంచి చల్లటి నీళ్ళు పోయాలి. ఇట్లా చల్ల నీళ్ళు పోయడం వల్ల నూడిల్స్ ఒకదానికొకటి అతుక్కోకుండా వస్తాయి మంచిగా. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాము. కడాయిలో అయితే మంచిగా కలుపుకోవడానికి వీలుగా ఉంటాయి నూడిల్స్. వేడైంది కడాయి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో మనం తీసుకున్న 2 ఎగ్ దీంట్లో పగలగొట్టుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు వీటిని కలుపుకుందాము. మనం గుడ్లు వేయంగానే కలిపేస్తే చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి. తర్వాత ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత కలుపుతాము. వేసి ఒక ప్లేట్లో వేసుకుందాము. దీంట్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడవుతుంది. దీంట్లో క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాబేజీ ముక్కలు కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఎగ్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ ఉన్నాయి కదా, దీంట్లో వేసుకుందాం. పెప్పర్ పౌడర్, కొద్దిగా కారము, సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ వెనిగర్ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. 2 ఫోర్కులు తీసుకొని కలుపుకోవాలి. మంచిగా కలుస్తాయి. నూడిల్స్ మొత్తం చక్కగా కలిసి స్టవ్ ఆఫ్ చేసేద్దాము. నూడిల్స్ ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఎగ్ నూడిల్స్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.